లేటెస్ట్ వీడియోలో నేను 2,33,000 గ్రీన్ కార్డ్స్‌ని రివ్యూ చేయబోతున్నారు అని చెప్పి ఒక వీడియో చేశాను. సో, ఇప్పుడు 2,33,000 కాస్త 33,00,000కి చేరింది. సో, 33,00,000 గ్రీన్ కార్డ్స్‌నైతే రివ్యూ చేయాలి అని చెప్పి. సో, అసలు ఏం జరిగింది? దానికి సంబంధించినది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని చూడడానికి స్టార్ట్ చేయండి. సో, కొంచెం నా వీడియోస్‌కి కొంచెం పుష్ అయితే వస్తది. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే లాస్ట్ వెడ్నెస్‌డే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక ఇమిగ్రెంట్ అమెరికాలో నేషనల్ గార్డ్స్‌ని ఇద్దరినైతే సో, దాని తర్వాత ఏంటంటే ట్రంప్ ఏంటంటే 2,33,000 కాదు 33,00,000 గ్రీన్ కార్డ్స్‌నైతే రివ్యూ చేయాలి అని చెప్పి. అలాగే 19 కంట్రీస్‌కైతే శాశ్వతంగానే ఇమిగ్రేషన్ ఆపేస్తున్నాను అని చెప్పి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏవైతే సబ్సిడీలు అలాంటివి ఉంటాయి కదా! అవి ఇక ముందు నుంచి ఓన్లీ కూడా అమెరికన్ సిటిజన్స్‌కే వస్తాయి. ఇంకా ఈ గ్రీన్ కార్డ్ వాళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వకూడదు అని చెప్పైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో, ఇంకా డెప్త్‌గా వెళ్తే వెడ్నెస్‌డే రోజు ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినటువంటి రెహమానుల్లా లటన్వాల్ అనేటటువంటి ఒక ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినటువంటి ఒక వ్యక్తి. అతను అమెరికా లోపలే ఇద్దరు నేషనల్ గార్డ్స్‌ని అయితే కాల్ చేశాడు. అతను వాషింగ్టన్ స్టేట్‌లో ఉంటాడంట. బట్ వాషింగ్టన్ డీసీకి అంటే ఆల్‌మోస్ట్ ట్రంప్ వైట్ హౌస్ ఉంటది కదా! సో, అక్కడికైతే వచ్చాడు. అసలు అతను యూఎస్ఏకి ఎలా వచ్చాడు అనంటే తాలిబాన్‌లకి, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు యూఎస్ వాళ్ళకి అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి సపోర్టివ్‌గా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ట్రాన్స్‌లేటర్‌లలాగా అండ్ కొంతమందేంటంటే యూఎస్ ట్రూప్స్‌కి హెల్ప్ చేశారంట. సో, ఈ యూఎస్ ట్రూప్స్‌కి హెల్ప్ చేసినప్పుడు ఆ తర్వాత వీళ్ళు అంటే లాస్ట్ టైమ్ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుమారు ఒక 70,000 మందిని వరకు ఒక స్పెషల్ ఇమిగ్రెంట్ వీసా లాగా ఒక 70,000 మందిని అక్కడి నుంచి యూఎస్ఏకి అయితే తీసుకొనొచ్చారు. సో, యూఎస్ఏలో వాళ్ళు స్టే చేస్తున్నారు. ఇతనికి రీసెంట్‌గానే అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే గ్రీన్ కార్డ్ కూడా వచ్చిందంట. ఇతనికి ఇంతకుముందు ఏం బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాంటివి చేసినవేమీ లేవు. అండ్ సుమారు ఒక 10 సంవత్సరాల నుండి ఇలా ట్రాన్స్‌లేటర్‌లలాగైతే వర్క్ చేస్తున్నాడంట వీళ్ళకి. బట్ అతను ఎందుకలా చేశాడు, ఏంటి అనేదైతే ఇంకా అయితే తెలీదు. అంటే ఇతను ఆ ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని యూఎస్ఏలోకి వచ్చాడు. అతను ఫ్యామిలీ తోటి, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలతోటి వాషింగ్టన్‌లోనే ఒక ఏరియాలో అయితే ఉంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు వెడ్నెస్‌డే రోజు మధ్యాహ్నం 12 ఆ టైంకైతే అతను ప్లాన్ ప్రకారమే అక్కడికి అంటే ఐ మీన్ ఆ వైట్ హౌస్ అక్కడికి వచ్చినట్టు దాని దగ్గరలోకి అతను ఇద్దరు నేషనల్ గార్డ్స్‌నైతే కాల్ చేశాడు. సారా అండ్ యాండ్రూ 20 అండ్ 24 ఇయర్స్ వాళ్ళంతే. వాళ్ళు జస్ట్ కూడా అంతరంటే ఒక 1 డే ముందే ఆహ్, జాయిన్ అయ్యారంట నేషనల్ గార్డ్స్ లాగా. సో, ఇంక వాళ్ళనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సారా చనిపోయారు. యాండ్రూ చాలా వరకు క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పి. సో, ఆ టైంలోనే రిమైనింగ్ అక్కడ నేషనల్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతనిని రెహమానుల్లా ఇతన్ని కూడా కాల్చారు. ఇతని యొక్క పరిస్థితి కూడా క్రిటికల్‌గానే ఉంది అని చెప్పి. బట్ ఇతని మీదైతే చార్జెస్ అయితే ఫైల్ చేశారు. ఎందుకు చేశాడు? అసలు వాళ్ళిద్దరి మీద ఎందుకు అటాక్ చేశాడు? అసలు రీజన్ ఏంటి అనేదైతే తెలీదు. అండ్ నెక్స్ట్ సో, ఇది ట్రంప్‌కి తెలిసిన వెంటనే కూడా ఇంకా 2,33,000 ఇలా కాదు. మొత్తం గూడా ఎవరైతే ఇలా వచ్చారో అంటే లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడే కావచ్చు వాటెవర్ ఇట్ ఈస్ ఎవరైతే ఇలా వచ్చారో మొత్తం గూడా ఆ కంట్రీకి సంబంధించింది. అంటే ఇతను ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన అతను గదా! సో, మొత్తం వాళ్ళందరియి గూడా రివ్యూ చేయాలి. సుమారు 33,00,000 వరకు గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రివ్యూ చేయాలి. అండ్ ఎవరికైతే రెడ్ లిస్ట్ ఉంటారో అంటే ఎవరైతే ఏదైనా చిన్న తప్ప, పెద్ద తప్ప ఎవరి మీదైతే కేసులు రికార్డ్ అయినాయో, ఎవరైతే తప్పు చేసుంటారో వాళ్ళందరిని కూడా డిపోర్ట్ చేయాలి. అంటే వెంటనే వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఒక 19 దేశాల వరకు అంటే లాస్ట్ టైము జులైలో కొన్ని దేశాలు పేర్లు చెప్పుకున్నాం గదా మనం. అంటే వీళ్ళని యూఎస్ఏలోకి రానియకుండా చేస్తారు అని జెప్పి. సో, ఆ 19 దేశాలను కూడా ఇక కంప్లీట్‌గా వాళ్ళకైతే ఇమిగ్రేషన్ ఆఫ్ చేయాలి అని జెప్పేసి. అండ్ యూఎస్‌సిఐఎస్ డైరెక్టర్ కూడా తప్పకుండా ఇలాంటివి చేయాలి. ఎంత మ్యాన్ పవర్ అయినా కూడా పర్లేదు గానీ యూజ్ చేసి మాత్రం ఇలా ఈ గ్రీన్ కార్డ్స్‌ని రివ్యూ చేపించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రెడ్ ఫ్లాగ్‌లో ఉన్న వాళ్ళందరిని అయితే తప్పకుండా కూడా డిపోర్ట్ చేయాలి అని జెప్పి చూస్తున్నారు. అండ్ 19 కంట్రీస్‌నైతే కంప్లీట్‌గా గూడా ఇమిగ్రేషన్ ఆఫ్ చేయాలని. బట్ చేయగలుగుతారా అంటే చాలా వరకు పాసిబిలిటీస్‌నే చూస్తున్నారు. అంటే ఎంత వరకు వీలైతే అంతవరకు మొత్తం కంప్లీట్‌గా వాళ్ళకి ఇమిగ్రేషన్ ఆఫ్ చేయాలి అని జెప్పి. అండ్ నెక్స్ట్ ఈ 33,00,000 ఈ 19 కంట్రీస్ నుంచి ఉన్నటువంటి 33,00,000 మందిని గూడా అవి కూడా గ్రీన్ కార్డ్ రివ్యూస్ అయితే చేయాలి అని జెప్పి.
అండ్ అంటే అంత చిన్న విషయం అయితే కాదు. అంటే ఇద్దరు నేషనల్ చాలా వరకు కూడా భద్రతని ఇబ్బంది కలిగిస్తున్నట్లే. సో, తప్పకుండా కూడా అలానే చేస్తారు. సో, ఇంకా అతను చేసినటువంటి మిస్టేక్ వలన పాపం చాలామంది ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి కూడా చాలా వరకు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఏదైనా అంతే. ఏ వీసా అయినా అంతే. ఎవరో ఒకరు ఇద్దరు చేసిన మిస్టేక్స్ వలన కంప్లీట్‌గా కంట్రీకి మొత్తం కూడా ఎఫెక్ట్‌నిస్తది. చాలా సార్లు మనం ఏదైనా చెప్పడానికి కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కరు, ఇద్దరు ఇవి కామనే కదా అని. ఇప్పుడు అతను ఒక్కడు చేసిన మిస్టేక్ వలన సుమారుగా 33,00,000 మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. సో, ఒక్క తప్పే ఒక దేశాన్ని మొత్తం కూడా ఇబ్బందిని కలిగిస్తది. సో, అందుకోసమే నేను చాలా సార్లు వీడియోలలో చెప్తూ ఉంటాను. అండ్ మనము ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉంది కదా! గ్రీన్ కార్డ్ ఉంది కదా! అని చెప్పేసి అంత గ్రాంటెడ్‌గా తీసుకోవడానికైతే లేదు. సో, అది ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో కూడా చెప్పలేం. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ వలన ఈవెన్ మనం మిస్టేక్ చేయకపోయినా ఎవరు మిస్టేక్ చేసినా కూడా ఉన్న గ్రీన్ కార్డ్స్ కూడా పోయేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆహ్, ఇప్పటి నుంచి అంటే ఒకప్పుడు గ్రీన్ కార్డ్‌కి, సిటిజన్‌షిప్‌కి పెద్దగా డిఫరెన్స్ లేకుండా చాలా వరకు బెనిఫిట్స్ ఉండేవి కదా! ఇక ముందు నుంచి ఓన్లీ గూడా ఏవైతే పథకాలు అలాంటివి, ఇలాంటివి ఏవైనా బెనిఫిట్స్ వచ్చేటివి ఉంటే అవి ఓన్లీ గూడా యూఎస్ సిటిజన్స్‌కే రావాలి అనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అని చెప్పి ఇంకేదైనా డీటెయిల్‌గా తెలిస్తే మళ్ళో వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.